యక్షుడు పాండవులు స్నానం చేయడం ఆ వృత్తాంతం ఇక్కడిది అని మళ్ళా తిరుపాండవ సంగ్రామం అయిపోయిన తర్వాత శ్రీకృష్ణ భగవానుని ఆదేశంతో మళ్ళీ పాండవులు ఇక్కడికి వచ్చి స్నానం చేశారని చెప్తారు. పాండవులు వనవాస కాలంలో చెట్టు చివర దాహం కలుగుతోంది, దాహం వేస్తోందని ముందు సహదేవుని పంపిస్తే కొన్ని మంచినీళ్ళు పట్టుకురారా నాయన, ఇక్కడెక్కడో సరోవరం ఉన్నట్టున్నదంటే వెళ్ళాడు. వెళ్ళి మంచినీళ్ళు తాగబోతుంటే ఏదో ఆ శరీరవాణి వినిపించింది, ఆగు, నా ప్రశ్నకు సమాధానం చెప్పకుండా ఈ సరోవరం నాది, ఇందులో నీళ్లు త్రాగాలి అంటే నేను అడిగే ప్రశ్నకి సమాధానం చెప్పాలి. వాడు క్షత్రియులు కదా, వీరులు, దాంట్లో ఒకటి పర్మిషన్ మనకేమిటి అనుకు నీళ్లు తాగాడు, మరి నీళ్ళు పడిపోయి ఎంతసేపటికి సహదేవుడు రావడం లేదా నకులుడు పంపించాడు. నకులుడు అంతే అహంకరించాడు, భీముడు అర్జునుడు సహా. ఇంక ధర్మరాజు గారే బయలుదేరి వచ్చాడు. వచ్చిన తర్వాత యక్షుడి మాటలు విన్నాడు, ఈ సరోవరం నాది, మీ వాడు నా మాట వినలేదు అందుకే పడిపోయారు, నువ్వు కనుక నా ప్రశ్నలకు సమాధానం చెబితే మళ్ళీ నీ తమ్ముళ్ళు అందరూ బ్రతుకుతారు, దెబ్బకి తీరుతుంది, అందుకని అడగండి అన్నారు. ఆయన అడిగిన ప్రశ్నలకు అన్నిటికీ సమాధానం చెప్పి చాలా సంతోషం కలిగింది. వాటిని యక్ష ప్రశ్నలు, చాలా సంతోషం కలిగింది. యక్షుడేమిటి, ధర్మరాజు, యమధర్మరాజు ఆయన. అప్పుడు ఆయన దర్శనం ఇచ్చి ఆయన మీ వాళ్ళందరూ బ్రతుకుతారు, ఇక తర్వాత వచ్చేది వనవాస అజ్ఞాతవాస కాదు. వీళ్ళు ప్రసిద్ధుడు, లోకంలో రాజసూయం చేశారు, లోకంలో వాళ్ళని చూడని వాళ్ళు ఎవరు లేరుగా. మరి ఇప్పుడు అజ్ఞాతవాస కాలంలో ఎవరికి తెలియకుండా ఉండాలంటే ఎలా? నేను వరం ఇస్తున్నాను, మీరు ఎవరికి తెలియకూడదు అని ధర్మరాజు వరం ఇచ్చాడే కనుక యమధర్మరాజు వీళ్ళు ఏదో మేకప్ అంటే కొంతవరకు చేసుకోగలరు, మరీ పూర్తిగా కమల్ హాసన్ లాగా మరి తిరగకుండా ఎలా ఉన్నారు వాళ్ళంటే యమధర్మరాజు వరం, ఎవరికి మీరు దొరకరు అని. ఆ కుండం ఆ పార్ట్ తెలియక, క్లారిటీ లేక ఎలా అప్పుడు అజ్ఞాతవాసంలో ఉన్నారు, ఇంత ప్రసిద్ధ ఉన్నప్పుడు, ఫేమస్ అయినప్పుడు ఆ టాలెంట్ ఉన్న వాళ్ళు ఎవరు పోల్చుకోలేరా అని. ఇక్కడ ఆ లింక్ మిస్సింగ్, ఎందుకు వాళ్ళకి వాళ్ళు విజిబుల్ అవ్వలేకపోయారు. చెప్పాం అయిపోయింది, చెప్పడే విన్నామంటే నేను చెప్పలేదేమో. అంటే అలా దైవ అనుగ్రహం లేకపోతే కష్టం కదా. వాళ్ళకి కాపలాగా కూడా సూర్య భగవానుడు కూడా ఒక యక్షుని పంపించాడు ద్రౌపదీదేవి కాపలాగా. మరి కీచకుడు వాడి సామ్రాజ్యంలో వాడిని ఎవరు అడ్డుకోగలరు? ద్రౌపదీదేవి గంగాదులు పరిగెడుతుంటే వాడు అడ్డొచ్చి కింద పడేశారు, దులుపుకుని లేచి వెళ్ళిపోయాడు. చేత యమధర్మరాజు అనుగ్రహం ఉంది కనుకనే వాడు తెలియబడలేదు ఎవరికి. తెలియబడినోడు దైవానుగ్రహం ఉంటే ఏముంది, రూపం మారడం పెద్ద ఆశ్చర్యం ఏం కాదు కదా. మరి అర్జునుడు ఆ రూపం వేసుకున్నాడంటే వాడికి ఎక్కడి నుంచి సామాగ్రి వచ్చింది, మేకప్ సామాగ్రి, కిట్ ఎక్కడైనా తెచ్చుకున్నాడు, నేను తెచ్చుకోలేదుగా అంటే అదే ఆయన అనుగ్రహం. అదే గ్రహణాల రూపం అంటే ఇప్పుడు ఎన్టీ రామారావు ఎన్ని వేసుకున్నాడు, ఇవన్నీ అక్కడి నుంచి కొనుక్కి తెచ్చుకున్నాడు. మంత్రం కాదు, ఆయన శాపం, పూర్వశ శాపం. ఇంకా దైవానుగ్రహం, ఇంద్రానుగ్రహం, ఆయన కొడుకే కదా ఆ శాపం వరం. లేకపోతే ఆయన వీళ్ళందరికంటే ప్రసిద్ధ పురుషుడుగా. అర్జునుడు అంటే ప్రపంచ విఖ్యాతి మహావీరుడు. ఆయన గుర్తుపట్టకుండా ఉండాలంటే అస్సలు ఎక్కడా పోలిక పడడానికి వీలేని రీతిలో మారారు. ఉపనిషత్తు, కౌశికి ఉపనిషత్తు చెప్తుంది, విరజా నది దగ్గరికి వెళ్ళిన తర్వాత మనసుతోటి దానిని దాటేసి, కానీ ఇప్పుడు మనసుతోటి వీరందరూ స్నానం చేసి అయిపోతాడా అవుడు, మరేమవుతాడు, సత్సూద్రుడు అవుతాడు అని ధర్మరాజు.
సమాధానం. చేత అంటే కొన్ని మరి జన్మతః వచ్చే సంస్కారాలు కొన్ని ఉంటాయిగా. బ్రాహ్మణుడు సచ్చూద్రుడు అవుతాడు. సరే, గొప్ప తక్కువ విషయం కాదు. శూద్రుడైనా గొప్పే బ్రాహ్మణుడు కదా. మంచి లక్షణాలు ఏవి బ్రాహ్మణుడికి లేకపోతే వాడు ఏం గొప్ప ఏం కాదుగా. విప్రాత్ ద్విషద్గుణయుతాత్ అరవిందనాభపాదారవింద విముఖాత్ స్వపదం వరిష్టం మన్యే తదర్పిత కులో పునాతి కులం నదుభూరిమాన. ప్రహ్లాదుడు చెప్తాడు ఈ మాట. నృసింహస్వామిని ప్రార్థిస్తూ ఆయనతో చెప్తాడు. బ్రాహ్మణుడికి ఉండాల్సిన 12 గుణాలు ఉన్నా భగవంతుడి యందు భక్తి లేకపోతే వాడేం తరించడు. ఒకవేళ శూద్రవర్ణంలో జన్మించిన భగవంతుని యందు భక్తి ఉంటే తరిస్తాడు. అది సాధారణం. పునాతి సకులం, అతని వలన అతని కులం అంతా తరిస్తుంది భగవంతుని యందు భక్తి ఉన్నవాని వల్ల. వీడే తరించడు, ఇంక వీడి కులాన్ని ధరింపజేస్తాడు. అది తారతమ్యం. అంటే భక్తి ప్రధానము అని. ఏ సూక్తి చెప్పినా ఎంతవరకు ఆ సూక్తిలోని సారాంశాన్ని స్వీకరించాలో దాన్ని స్వీకరించాలి. అంతకు మించి ఒక్క అడుగు కూడా అవతలకు వేయడానికి వీలు. ఇలాంటి సూక్తులన్నీ కనబడుతున్నాయంటే సరేండి చెప్పారండి, శ్రీవదనభూషణం చెప్పిందండి, అంచేది మనం చుట్టరికం కలిపేసుకుందాం అనుకోకూడదు. అది శాస్త్రం కదా. శాస్త్రం చెప్పినట్టు అది పాటించాలి. భక్తి కలిగిన వాడు కనుక ఇన్ని గౌరవించాలి అంటే ఇది పాటించాలి. అంతేగాని మళ్ళీ దాన్ని దీన్ని కలిపేసుకోకూడదు. కలిపేసుకుంటే ప్రమాదం. లేకపోతే ఏమవుతుంది, ఒక శాస్త్రం వ్యర్థం అయిపోతుంది. ఇప్పుడు భక్తి గొప్పది అన్నాం అనుకోండి, అయితే ఇంకా భాయి అని తిరిగేయచ్చు మనం. మీ ఇంట్లో నేను, మా ఇంట్లో నువ్వు అనేసుకున్నాం అనుకోండి, ఏమైపోతుంది మరి? శాస్త్రం ఏం చెప్తుంది, నువ్వు ఎక్కడ మంచినీటి తాకు, మరోటి చేయకంటే అది వ్యర్థమా? శాస్త్రం వ్యర్థపు మాటలు చెప్తుందా? చెప్పదుగా. ఇంకా శాస్త్రము యథార్థమే, ఈ భక్తి ఇది యథార్థమే. కనుక వీళ్ళని గౌరవించేలా గౌరవించు. అది ఏదైనా ప్రేమించుట అంటే అర్థం ఏమిటి? సంబంధము కలుపుకొనటాని కాదు, లేదా వాళ్ళింట్లో వీళ్ళింట్లో వాళ్ళు డిన్నర్కి వెళ్ళుట ప్రేమించుట అంటే ఎంతవరకు వాళ్ళని మనం తృణీకరించకుండా ఎంతవరకు గౌరవించాలో గౌరవించి, ఒకవేళ మనకి తెలియని విషయం వాళ్ళ దగ్గర ఉన్నా తెలుసు, అవన్నీ ఉంటాయి. ప్రతిదానికి ఓ సీమ, ఓ రేఖ ఉంటుంది. ఆ రేఖని దాటనంత వరకే. అది దాటేస్తే శాస్త్రం చెప్పలేదు దాటమని. కనుక అలా ఉండదు, ఎవళ్ళు వాళ్ళలా ఉండాలి. కానీ మనసులో నేను గొప్ప, వాడు తక్కువ, ఇలాంటి భావనలు ఏవి ఉండకూడదు. భక్తి కలిగిన వాళ్ళు ఎవరైనా, ఇప్పుడు తిరుపతి ఆళ్వార్లని లోకసారంగముని భుజం మీద పెట్టుకున్నారండి. అంతేగానే మన చిలుకూరు బాలాజీ దేవాలయం ఆయన కూడా ఓ హరివిద్యాన్ని పెట్టుకున్నాడండి. అవి పెట్టుకుంటే సమానం ఆ రెండు. ఏమండి, మమ్మల్ని అందరినీ మీరు భుజాల మీద ఎత్తుకోవాలండి బ్రాహ్మణుడు. ఎందుకంటే దుర్పాణి ఆడవారిని ఎత్తుకున్నాను, దుర్పాణి ఆడవారిని వెళ్ళి పెరుమాళ్ళలో కలిసిపోయారు, నువ్వు కూడా కలిసిపో, తీసుకెళ్తాను కదా. ఎక్కడ ఎంతవరకు ఏది పాటించాలో అంతవరకు అది గౌరవం ఉండదు, తృణీకారం పనికిరాదు. శాస్త్రాన్ని నియమబద్ధంగా పాటి. అదే యక్ష ప్రశ్నలో చాలా అద్భుతమైనటువంటి ధర్మరాజు సమాధానం చెప్తాడు. ఇంకా సరిపోదు, ధర్మరాజుకి యమధర్మరాజు వలన కలగాల్సినంత విజ్ఞానం కలగలేదని మళ్ళీ పట్టాభిషేకం అయిపోయిన తర్వాత మళ్ళీ ధర్మరాజు గారు అది విష్ణు ధర్మం చెప్తాడు, మరో రూపం వేసుకుని వస్తాడు, చండాలు. ఆ రూపంలో వస్తాడు, యజ్ఞం చేస్తున్నాడు ధర్మరాజు. ఏమండి లోపల ఎవరండి, ఆకలేస్తుంది అంటున్నాడు పైనుంచి. ధర్మరాజు గారు, ఉండరా నాయన, ఇంకా భగవంతుడికి నైవేద్యం అవ్వలేదు, ఆ ఋత్విక్కులు వాళ్ళు సాపాట్లు అవ్వలేదు, అప్పుడే నీకు సాపాటు ఏమిట్రా, ఉండు ఆగు ఎంతసేపు అండి అన్నట్టు అయిపోయి వచ్చాడు. కృష్ణ భగవానుడు ఉన్నాడు పక్కన, మరి యజ్ఞం కదా. ఏంటి నాయన, ఏంటి కావాలి, సాపాటు కావాలా, దా పెడతా, మీరు సాపాటు పెడతారు, నేను తిన్నాను. ఇప్పుడు ఇందాక ఆకలేస్తుంది అన్నావు కదా, ఇప్పుడు నా దగ్గర ఎందుకు, అమ్మో మీ దగ్గర సాపాటు చేస్తే నాకు పాపం వస్తుందండి బాబు అన్నాడు వీడు చండాలి ధర్మరాజు. నా దగ్గర సాపాటు చేస్తే పాపం వస్తుందా,
దశ వేశ్య సమాన రూప 10 మంది వేశ్యలతో సమానం ఉంటావు రాజుగారు. ఆవిడ పిలిపించి డబ్బులు లాక్కుంటూ బెదిరించి లాక్కుంటావు. రాజుగారికి ఆవిడకి తేడా ఏంటి? ఇంతే కదా. కనుక నీ దగ్గర తింటే నాకు పాపం వస్తుంది. ఈ సామాన్యమైన వాడు అయి ఉండడు, మామూలు చండాలుడు అయి ఉంటాడా అని మహానుభావ అసలు ఎవరు నువ్వు చెప్పు అని అడిగితే ఆయన ధర్మరాజు యమధర్మరాజు విముక్తాన్య సమారంభో నారాయణ పరోభవ అని. నాయన యజ్ఞాలు యాగాలు అన్నీ చేస్తున్నావు కదా, నీకు నమ్మకం ఉందా? నేను వైకుంఠానికి వెళ్ళిపోతాను, యజ్ఞం చేశాను కనుక అబ్బే ఎక్కడ ఉందండి, ఉండదు. ఇవన్నీ చేసేస్తే వైకుంఠానికి వెళ్ళిపోను. విముక్త అన్య సమారంభ ఇవన్నీ వాణి. నారాయణ పరోభవాని పక్కనే ఉన్నాడు కృష్ణ భగవానుడు, ఆయనకి నమస్కారం పెట్టు, అప్పుడు నువ్వు ముక్తిని పొందు అని ఉపదేశం చేస్తాను. స్వామి మరి ముక్తి ఎందుకు పొందలేదు వీరు? మరి వీళ్ళు మళ్ళీ జన్మలు తెలియదు పాండవులు. ముక్తి కావాలంటే వస్తుందండి. పరమాత్మ